రైతులకు గుడ్ న్యూస్. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయి. దీనివల్ల చాలా మందికి ఊరట లభించిందని అనుకోవచ్చు. ఇంతకీ ఏ డబ్బులు, ఎంత మొత్తం జమ అయ్యాయి వంటి అంశాలు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మన టాపిక్‌లోకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసింది. వరంగల్ జిల్లాలో అన్నదాత ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. యాసంగి సీజన్లో 2,00,000 పైగా ఎకరాల్లో సాగు చేశారని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 90,000 మంది రైతులకు పైగా బ్యాంకు ఖాతాల్లో 55 కోట్ల వరకు జమ అయినట్టు తెలిపారు. దీనివల్ల రైతులకు ఊరట లభించిందని అనుకోవచ్చు. రైతు భరోసా డబ్బులు అనేవి రైతులకు ఉన్న ఎకరాల ఆధారంగా మారుతుంది. అందుకే ఒక్కో రైతుకు ఒక్కోలా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యి ఉంటాయి అని తెలిపారు. పండించే భూములకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా వస్తుంది. అలాగే వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ సరఫరా విషయంలో కూడా అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. అలాగే తాగునీటి సరఫరా సమస్యలు కూడా లేకుండా చూస్తామని తెలిపారు. ఇకపోతే రైతు భరోసా రాని వారు ఆందోళన చెందాల్సిన పని లేదు. రైతులు అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం పేర్కొంటుంది. మార్చి నెల ఆఖరు వరకు అందరికీ రైతు భరోసా డబ్బులు అందిస్తామని స్పష్టత ఇచ్చింది. అందువల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఇలాంటి రైతు భరోసా, పెన్షన్ గురించి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.